హలో అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్షస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ రెస్టారెంట్ స్టైల్లోన పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ అండ్ సింపుల్ వేలోన ఎలా చేయాలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం. పౌడర్ని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 2 లవంగా, 2 ఇలాచీలని తీసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోన 1 స్పూన్ గీ వేసుకొని నెయ్యిలోన కొంచెం కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పన్నీర్ క్యూబ్స్ని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదండి. అలా చేస్తే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఒక 2 నిమిషాలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కదిలించడం అంటే అస్సలు అడుగంటకుండా ఎంత చక్కగా ఫ్రై అవుతుందంటే అంత బాగుంటుంది. అలా ఇప్పుడు ఫ్రై అయిపోయినవన్నీ ఒక ప్లేట్లోకి తీసి అదే కడాయిలోన ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోనే బిర్యానీ ఆకు, ఇంకా ఒక దాల్చిన చెక్క, ఒక లవంగ, ఒక యాలకుల్ని వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత ఫ్రై చేసుకోవాలండి. కర్రీలోన పచ్చిగా ఉండి మనం మసాలా అన్నీ వేసేస్తే అసలు ఏం బాగుండదు. అందుకని ఆనియన్స్ అనేటివి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని నేను వేసుకుంటున్నా. అలా వేసుకున్న తర్వాత ఆయిల్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మసాలాలోన పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నా. కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు, కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఆయిల్లోనే మొత్తం మిక్స్ అయ్యేలాగా మసాలాలోనే మిక్స్ అయ్యే ఇప్పుడు మనం ఇలా ఆయిల్లోనే వేసామంటే కర్రీకి కలర్ కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది, మన స్పైసెస్ని కూడా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని తీసి ప్యూరీ చేసుకున్న ఆ ప్యూరీని కూడా దాంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఆయిల్ మొత్తం పైకి సెపరేట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ కర్రీలోన కొన్ని జీడిపప్పుల్ని వాటర్లోన అంటే నానబెట్టి పెట్టుకున్న దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది, మసాలా కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫస్ట్ పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా దాంట్లో వేసేసి మొత్తం మసాలా మొత్తం ఆయిల్లో మొత్తం మసాలా మిక్స్ అయిపోయేలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ నేను ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పొడిని చూడండి, గ్రైండ్ చేసుకున్న ఆ పొడిని 1 స్పూన్ వరకు వేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా బాగా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని దాంట్లోనే వేసుకుంటున్నాను. అలా వేసుకుంటే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, మసాలా మొత్తం మిక్స్ అయిపోయేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత చూసారా, 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తున్నాను. ఈ కర్రీలోన ఒక దాల్చిన చెక్కని బాగా కాల్చి ఒక గిన్నె పెట్టి దాంట్లోన ఆ కర్రీలోన దానిపైన కొంచెం నెయ్యి వేసేసి వెంటనే మూత పెట్టేయాలండి. ఆ వచ్చే స్మోక్ అనేది ఆ కర్రీకి బాగా పట్టి సూపర్ స్మెల్ వస్తుందండి. ఇంత టేస్ట్ కూడా బాగుంటుందంటే మనకి ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. మీకు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.